देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। बेमिसाल जेवरात शान से पेश करते हैं मलबार गोल्ड एंड डायमंड्स। यहाँ आपको दुनिया में सबसे शानदार सोना, अलमास, हीरे और अनमोल जेवरात मिलते हैं सही दाम में। मलबार फेयर प्राइस प्रॉमिस के साथ बेस्ट गोल्ड रेट। अब भरोसेमंद, खानदानी और मॉडर्न जेवरात भी फिर से आप सबके लिए आ रहा महबूब नगर में दिसंबर 10 तारीख से। मलबार गोल्ड एंड डायमंड्स, शाह साहब गुट्टा रोड, महबूब नगर में। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अद्दुनिया सिजनुल मुमिनी व जन्नतुल काफिर। बुखारी शरीफ। दुनिया मुसलमान के लिए कैद खाना है और काफिर के लिए जन्नत है। रियासती वजीर खजाना और सेहत टी हरीश राव ने सिद्दीपेट के 26वें वार्ड के एकलव्य संगम की इमारत में मुनाकिदा कंटी वेलगू प्रोग्राम का मुशाहिदा किया। बादशाह हरीश राव ने कहा कि तेलंगाना भर में 50 लाख आँखों के टेस्ट किए गए हैं। उन्होंने कहा कि सिद्दीपेट आँखों की बीनाई के टेस्ट में रियासत में पहले नंबर पर है। जिले में अब तक 1,68,062 आँखों के मुआयने किए गए हैं। वज़ीर मौसूफ ने कहा कि तेलंगाना की आवाम सीएम केसीआर को अपना बड़ा बेटा मानते हैं और खुशी मना रहे हैं, तो वहीं अपोजिशन आंसू बहा रहे हैं। उन्होंने कहा कि तेलंगाना हुकूमत जात पात, मजहब और इलाके से बुलंद होकर आँखों के टेस्ट करवा रहे हैं और पड़ोसी रियासतों के लोगों को भी ऐनक फराहम कर रहे हैं। सीएम केसीआर वो लीडर हैं जिन्होंने 16 लाख लोगों को रोशनी दी है। पहले हम चीन से ऐनकें मंगवाते थे, इस बार हम मेड इन तेलंगाना के चश्मे तकसीम कर रहे हैं। पंजाब और दिल्ली के वज़ीर आला ने इस स्कीम की सराहना की। उन्होंने कहा कि आंख की रोशनी के दूसरे मरहले के लिए 250 करोड़ रुपये खर्च किए जा रहे हैं। సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే మనిషికి తన అవయవాల్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది కళ్ళు. కళ్ళు కనబడకపోతే ప్రపంచమే చీకటిగా మారుతుంది. సో దృష్టి లోపాలు ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా పరీక్షలు చేయాలని, నివారించదగినటువంటి అంధత్వాన్ని ఖచ్చితంగా పరీక్షల ద్వారా, అద్దాల ద్వారా, ఆపరేషన్ల ద్వారా నివారించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటి వెలుగులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత పెద్ద ఐ స్క్రీనింగ్ క్యాంపు ఎక్కడ కూడా జరగలేదు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అంటే సామూహికంగా ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. సో ఇలాంటి కార్యక్రమం మన రాష్ట్రంలో రెండవ విడత మొన్న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అద్భుతమైనటువంటి ప్రజాదరణ వచ్చింది. ప్రజలందరూ కేసీఆర్ గారిని పెద్ద కొడుకుగా తలుస్తూ ఉన్నారు. కొంతమంది కంటి చూపుతో బాధపడుతూ పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల, పరీక్షలకు డబ్బులు లేక, ఆసుపత్రులు దూరంగా ఉండి పరీక్ష చేసుకోక బాధపడేటువంటి వారికి ఇలా ముఖ్యమంత్రి గారు ఆసుపత్రులనే తమ గ్రామానికి, తమ బస్తీకి తీసుకువెళ్ళి తమ బస్తీలో తమకు పరీక్షలు చేసి మాకు అప్పటికప్పుడే అద్దాలు ఇస్తున్నటువంటి మా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికేమో ఆనంద బాష్పాలు రాలుతుంటే ప్రతిపక్షాలకు మాత్రం కన్నీళ్ళు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా రాజకీయ కోణంలోనే కొన్ని ప్రతిపక్ష నాయకులు ఇంత మంచి కార్యక్రమం మీద విమర్శలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. అయితే ఈరోజు 25వ రోజు, కంటి వెలుగులు ప్రారంభించిన 25వ పని దినం, వర్కింగ్ డే. మధ్య మధ్యలో శనివారం, ఆదివారం పండుగలకు సెలవులు ఇచ్చాం. ఇది 25th వర్కింగ్ డే. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఏంటంటే 50 లక్షల మందికి పరీక్ష చేసిన మార్కును ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో దాటుతూ ఉన్నాం. నిన్నటికి 24 రోజులైంది. నిన్నటి వరకు 49,84,9
821 మంది నిన్నటి వరకు పరీక్ష చేసుకున్నారు. సో ఈ రోజుతో 50 లక్షల మార్కును మనం దాటుతూ ఉన్నాం. 50 లక్షల మంది ప్రజలకు తమ తమ గ్రామాల్లో, తమ వాడల్లో, బస్తీలో ఇలా పరీక్షలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ఇంత తక్కువ సమయంలో 25 రోజుల వ్యవధిలోనే 50 లక్షల మందికి పరీక్ష చేయడం. सिकंदराबाद रेलवे स्टेशन पर बेलारी एक्सप्रेस को बम की धमकी की कॉल मौसूल होने के बाद रेलवे प्रोटेक्शन फोर्स और जीआरपी पुलिस ने फौरन मुआयना किया। पुलिस कंट्रोल रूम को एक नामालूम शख्स की तरफ से धमकी आमेज कॉल मौसूल हुई कि सिकंदराबाद रेलवे स्टेशन पर रवानगी के लिए तैयार बेलारी एक्सप्रेस में बम है। डॉग स्क्वाड और बम स्क्वाड के साथ वसी पैमाने पर चेकिंग की गई। बेलारी एक्सप्रेस सिकंदराबाद से कर्नाटक के बेलगाम तक चलती है। ट्रेन में बम होने का फोन आने पर तमाम मुसाफिर परेशान हो गए। पुलिस बेलारी एक्सप्रेस में बम का मुकम्मल मुआयना करने के बाद इन्हें एहसास हुआ कि वहां कोई बम नहीं है। इसके बाद मुसाफिरों ने राहत की सांस ली। बाद अज़ां बेलारी एक्सप्रेस मुसाफिरों के साथ रवाना हो गई। అన్నా నమస్తే. कांग्रेस सीएलपी लीडर भट्टी विक्रमार्का ने यूथ कांग्रेस सदस्य शिवसेना रेड्डी के हमरा सिकंदराबाद में वाक़े अपोलो अस्पताल पहुंचकर तोटा पवन की इयादत की। वाज़ेह है कि हाल ही में वरंगल में हुए हाथ से हाथ जोड़ो यात्रा के दौरान बीआरएस के कारकुनान के हमले में तोटा पवन शदीद जख्मी हुए। इन्हें बागड़ इलाज अस्पताल में शरीक करवाया था। इस मौके पर यूथ कांग्रेस सदस्य शिवसेना रेड्डी मीडिया से बात करते हुए बीआरएस कायदीन के इस हमले की शदीद मजम्मत की। దాడి తోట పవన్ మీద జరిగిన దాడి మీద అపోలో హాస్పిటల్లో చూసి రావడం జరిగింది. అబ్బాయికి సర్జరీ కూడా జరిగింది. ఇంకా ఆ రోజు కనపడిన ఎన్నో దెబ్బలు ఈప్ మీద కానీ భుజం మీద కానీ చాలా దెబ్బలు తగిలినాయి. ఆ రోజు కమిషనర్ గారికి మేము మెమోరాండం ఇస్తే వారిని అరెస్ట్ చేసినామని చెప్పినారు. కానీ ఈరోజు ఎఫ్ఐఆర్లో పెట్టిన పేర్లు చూస్తుంటే రంజిత్ రెడ్డి, విజయ్ అని అంటే మెయిన్ కీలక పాత్ర పోషించే వాళ్ళిద్దరినీ కాకుండా పక్కన ఉండేటువంటి వాళ్ళని ఈరోజు దాంట్లో పెట్టినారు. వెంటనే ఎవరైతే వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి రంజిత్ రెడ్డిని, ఆ విజయ్ని వెంటనే వారిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. లేకపోతే దీని మీద ఎంత దూరమైన పోవడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దగ్గర నిరసన దీక్షలు ఏర్పాటు చేయమని, నిరసనలు ఏర్పాటు చేసి సీఎం దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు. విచక్షణ రహితంగా పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ యూత్ కాంగ్రెస్ నాయకుల మీద దాడి జరుగుతున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు సిరిసిల్లలో స్పెషల్గా మా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని తీస్తే ముళ్ళకంపల్లో పడ్డాడు. అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మళ్ళొకసారి చేస్తున్నాం. ఈ విషయం మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు చాలా దృష్టి పెడుతుంది. ఖచ్చితంగా దీన్ని గిన వెంటనే ఎవరైతే అసలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని గిన చర్యలు తీసుకోకపోతే వినయ్ భాస్కర్ని బయటికి తిరగనివ్వం. అదేవిధంగా డీజీపీ ఆఫీసే కాదు అన్ని ఎస్పీ ఆఫీసులు ముట్టడి చేయడానికి తెలంగాణ యువజన కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ఎవరైతే తోట పవన్కు న్యాయం జరిగే వరకు యూత్ కాంగ్రెస్ పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తాం. हैदराबाद लोकल बॉडी एमएलसी की नशिस्त पर 13 मार्च को होने वाले इंतखाबात में मजलिस के उम्मीदवार मिर्जा रहमत बेग ने जीएचएमसी हेड ऑफिस में पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर वजीर श्रीनिवास यादव, वजीर दाखिला मोहम्मद महमूद अली, मजलिस के फ्लोर लीडर जनाब अकबरुद्दीन अवैसी के अलावा बीआरएस के पार्टी और मजलिस के अरकान असम्बली मौजूद थे। मिर्जा रहमत बेग ने सदर मजलिस बैरिस्टर सदरुद्दीन अवैसी एमपी का शुक्रिया अदा किया कि उन्होंने इन्हें ये मौका फराहम किया। उन्होंने कहा कि वो एमआईएम में उस वक्त से काम कर रहे हैं जब वो छोटे थे। रहमत बेग ने इस बात पर खुशी का इजहार किया कि जमात ने इनकी काविशों के एतराफ में इतना बड़ा ओहदा देकर जिम्मेदारी सौंपी है।
वाईएसआर तेलंगाना पार्टी सरबराह वाईएस शर्मिला ने हाल ही में बीआरएस रुकन असम्बली को हदफ तनकीद का निशाना बनाते हुए जरखा का लफ्ज बार बार इस्तेमाल करने पर जरखों ने वाईएस शर्मिला पर गम और गुस्से का इजहार कर रहे हैं। ऐसे में वाईएस शर्मिला ने मीडिया से बात करते हुए जरखों की गलतफहमी को दूर करने की कोशिश की। హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు. హిజ్రాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు. ఒక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే ఒక మహిళనైన నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకోని మాటల గురించి నేను నిలదీస్తుంటే నన్ను అవమానించినట్టు మాట్లాడితే నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజ్రాలను నేను అవమానించకుండా ఈ ఎమ్మెల్యే హిజ్రాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది, వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు, వాళ్ళకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది. కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు, మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడి. కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలిగుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ బేషరతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనసు పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది. ఒక మాట మాత్రం నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నా, మీ బాగోగుల గురించి పట్టిన దాన్ని నేను, ఆలోచించే దాన్ని నేను. హిజ్రాల ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. 8 సంవత్సరాలుగా వీళ్ళు 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే. ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెలకు కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి. ఈ కేసీఆర్ గారు మీకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా, లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా? మీ జీవితాలను గాని మీ మర్యాద పెరిగేటట్టు గాని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ 8.5 సంవత్సరాలలో మీకోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజ్రాల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజ్రాలకు పేద హిజ్రాలకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. పావలా వడ్డీకి గాని సున్నా వడ్డీకి గాని ఏది వీలైతే అది మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. तेलंगाना बीजेपी के रियासती सदर बंडी संजय ने कहा कि बीआरएस पार्टी जमहूरियत का सामना करने की हिम्मत नहीं है, इसलिए इस पार्टी के कायदीन जिस्मानी हमलों का सहारा ले रहे हैं। बंडी संजय ने जिला विकाराबाद तांडूर के बीजेपी कायद मुरली कृष्णा गौड़ और इनके अफराद खानदान से मुलाकात की। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि बीआरएस पार्टी का घरों पर हमला करना घिनौना फेल है। बीआरएस के गुंडों ने नशे में धुत होकर पत्थरों से हमला किया, जबकि घर में बड़े बच्चे और शिरख्वार बच्चे हैं। इस हादसे में इन पर पत्थर लग जाता तो इनका क्या हाल होगा। उन्होंने कहा कि पुलिस ही आवाम की हिफाजत करती है। अगर मुरली गौड़ के घर पर हमला हो रहा है तो पुलिस रोकने की हालत में नहीं थी। उन्होंने कहा कि जिले के इंतजामिया पर से एतमाद खत्म हो गया है। उन्होंने मुतालबा किया कि हमलावरों के खिलाफ इक़दाम कत्ल का मुकदमा दर्ज किया जाए और इनके खिलाफ सख्त कार्रवाई की जाए। ఇంట తిని కూడా పెట్టారు, చీత్తుకొని బయటికి వెళ్ళిపోయి బయటికి కొడతారు. ఈ పిల్లలకేమైనా జరిగితే ఎవరి బాధ్యత? ఈ పిల్లలకేం సంబంధం? రాజకీయాలతో పిల్లలకేం సంబంధం? ఒక్కసారి దాడి చేసిన వ్యక్తులు, దాడి చేయించినటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకసారి వీళ్ళకేమైనా సంబంధమా? తల ఉడిన స్థలంలో తలితే వాళ్ళ తలలు పడితే ఇలా పసిపిల్లల పరిస్థితి ఏంది? ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే ఎవరు ఇలా ఆలోచించాలి ఆ విషయంలో? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఈరోజు మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మీలో కూడా మార్పు వస్తుందని కొంచెం ఆలోచిస్తున్నారు, నమ్ముతున్నారు. దాడి చేసిన వ్యక్తులకు కొంచెం మీ లోపల మార్పు, మానవత్వం మీకుంటే, మీ లోపల మానవత్వం ఉంటే ఎవడైతే దాడి చేయమన్నాడో పోయి వాడికి గల్లబట్టి అడుగురు పోయి ఫాల్తుగా మమ్మల్ని దాడి చేయమన్నావు, తాగించినావు, పోయి దాడులు చేస్తే ఇవాళ అందరు చెప్తున్నారు పసిపిల్లలకు దెబ్బలు తగిలితే ఎవరు బాధ్యత అని చెప్పి మా కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పు అని చెప్పి ఎవరు దాడి చేయమన్నాడో వాళ్ళు అడగండి, ఫస్ట్ గల్లబట్టి అడగండి. మీకు మానవత్వం ఉంటే. దాడి చేసిన మానవత్వం లేదు, ఉండదు ఆయన మైకంలో ఉండదు. ఆయన కాకపోతే పోలీసులు ఉన్నారు, ఈ పోలీసు అధికారులు
దాడి చేస్తారు ముందే తెలుసట వాళ్ళకి. మరి దాడి చేస్తారు ముందే తెలిస్తే మీరు ఏం చేయాలి? దాడి చేస్తారా? యువగారు వచ్చాడు, నన్ను కూడా కొట్టాడు. నిన్ను కొడితే ఏం చేయాలి? 353 కేసు పెట్టాలి, 40 కేసు పెట్టాలి. పెట్టిరా మరి? నిన్న మొన్న పెట్టినట్టు ఇక్కడ ఏదో వాళ్ళు అనుకున్నాడు కదా. 353 పెట్టారు. 353 जिला आदिलाबाद के जॉइंट कल मंडल के तरनम पुल का बीजेपी लीडरों ने दोबारा मुआयना किया। कल तक इस तबाहशुदा पुल पर 2 पहिए और पैदल चलने वाले सफर करते थे। दीवार की तामीर से पुल के ऊपर से ट्रैफिक मुकम्मल तौर पर बंद हो गई। पुल के दोनों तरफ दीवारें बनी हुई हैं, जिसकी वजह से बावकार रास्ता तंग हो गया है, जिसकी वजह से तालाब से उबूर कर रहे हैं, जो कि बाइस तकलीफदा है। बीजेपी कायदीन ने कहा कि अगर हुकूमत सैलाब में बह जाने वाली इमारत की जगह जदीद पुल तामीर करती तो आवाम को इस तकलीफ से बचाया जा सकता था। जय श्री राम। తర్నం వంతెనకు బ్రిడ్జ్ మూసేసిండ్రు. ఇక్కడ 2 వైపులా కూడా బ్రిడ్జ్కి గోడ కట్టిండ్రు. జోగు రామన్న గారి పాలనల ఈ పాపం అంతా జోగు రామన్న పాపం బద్దలైనటువంటి క్షణం ఇది. ఇంతవరకు జోగు రామన్న సైలెంట్గా పైసలు మింగేసిన ఎవరికి తెలవలే. ఇప్పుడు జోగు రామన్న చేసిన అవినీతికి పరాకాష్ట. 2018 వరదలు వచ్చినప్పుడు, బ్రిడ్జ్ కుంగినప్పుడు, జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేటివా? ఆ 2018 జోగు రామన్న చెయ్యకపోవడం వల్ల ఆయన పాపాల పుట్ట బద్దలై ఈరోజు ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. జోగు రామన్న గారు 14 సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉంటే ఇగో మా ఆదిలాబాద్ ప్రజలకు జరిగిన మోస ఇది. నీ కర్మ, నువ్వు చేసినటువంటి పనుల వల్ల ఆదిలాబాద్ కర్మ అనుభవిస్తున్నది. సోయి ఉన్న జోగు రామన్న చూడు, కళ్ళున్న కబోదిగా ఈ బ్రిడ్జ్ వంతెన నువ్వు 2014 ఏళ్లలో నువ్వు మినిస్టర్గా ఉన్నావు, 4 సార్లు ఎమ్మెల్యే అయినావు. మీకు సోయి లేదా? ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలన్న సోయి లేదా? ఒక వంతెన నిర్మాణం చేయకుండా నువ్వు ఎన్ని నాటకాలు ఆడినావో ఆ పాపాల పుట్టలు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. ప్రజల గోస చూడు జోగు రామన్న. కళ్ళుండి కబోదిలాగా ఈ రాష్ట్రాన్నే కాకుండా ఈ తెలంగాణ ప్రజల్నే కాకుండా ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. 14 ఏళ్ళు నువ్వే ఎమ్మెల్యే జోగు రామన్న, గుర్తుపెట్టుకో. ఈ పాపం నీదే, ఈ వంతెన కట్టని పాపం నీదే, ఈ బ్రిడ్జ్ కూలిపోయిన దాని పాపం నీదే. సాత్నాల నుంచి వరద ఉధృతికి 2018 సాత్నాల నుంచి వచ్చేటువంటి వరద నీరు గేట్లు వదిలితే ఆ దెబ్బకు ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది. సాత్నాల పూడిక తీయని పాప ఎవరిది? మీరే. ఆ సాత్నాల పూడికలో కూడా డబ్బులు తిన్నది నువ్వే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. జోగు రామన్న తినని కమిషన్ లేదు, ప్రతి దాంట్లో జోగు రామన్న కమిషన్ పోవాలంటున్నారు. ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. సమాధానం చెప్పండి. సాత్నాలని కనుక పూడిక నువ్వు తీసి ఉంటే కనుక, సాత్నాల పూడిక తీసి సాత్నాల ప్రాజెక్ట్ని సరిగ్గా డెవలప్మెంట్ చేసి ఉంటే కనుక అక్కడ వరద నీరు ఇక్కడికి వదిలే వాళ్ళు కాదు. ఆ రిజర్వాయర్ సామర్థ్యం పెరిగేది, రైతులకు మేలు జరిగేది, ప్రజలకు మేలు జరిగేది. అటు సాత్నాలని ముంచింది నువ్వే, ఈ బ్రిడ్జిని ముంచింది నువ్వే జోగు రామన్న. ఈ పాపం నీదే. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमपुर डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में 4 मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786।
9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving, acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.